విశాల్‌ని తన ఇంట్లో చూసిన రిషి ఇలా అంటాడు. ఎనీవేస్ నాకు నీతో మాట్లాడడం కోసం ఒక మంచి అవకాశం కోసం చూస్తున్నాను. ఈలోపు నువ్వే ఇక్కడికొచ్చావు. మనం ఎలాగో ఇక్కడే కలుసుకున్నాం కాబట్టి మాట్లాడుకుందాం అంటూ మాస్టర్ కీతో మెయిన్ డోర్‌ని లాక్ చేసి వచ్చి సోఫాలో కూర్చుంటాడు. కాలు మీద కాలేసుకొని. విశాల్ ఏమో రిషి అన్ని కదలికల్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు. నువ్వు దొంగలా నా ఇంటికెందుకొచ్చావని నేను అడగను. దానికి సమాధానం నాకు అక్కర్లేదు. ఎందుకంటే దానికోసం పోలీసులు త్వరలోనే వస్తారు. నేను అడిగేదల్లా ఆ ఇన్నోసెంట్ అమ్మాయి వసుని నువ్వెందుకు మోసం చేసావో తెలుసుకోవాలనుకుంటున్నాను. అంత మంచి అమ్మాయిని నీకెలా మోసం చేయాలనిపించింది? అసలు తను చేసిన తప్పేంటి? తనేమీ బ్యాడ్ క్యారెక్టర్ ఉన్న అమ్మాయి కూడా కాదే. నన్నెందుకు మోసం చేసావంటూ రిషి విశాల్ కళ్ళలోకి చాలా సీరియస్‌గా సూటిగా చూస్తూ అడుగుతాడు. అది నా పర్సనల్ మ్యాటర్. ఆ విషయం గురించి మీతో డిస్కస్ చేసే అవసరం ఉందని నేను అనుకోవట్లేదు. వసు నా లవ్వర్. నేను తనతో ఏం చేసినా అది నా పర్సనల్ మ్యాటర్. నీకు సంబంధం లేదు. నువ్వు నా బాస్‌వి మాత్రమే. అది కూడా ఆఫీస్ వరకు మాత్రమే. నా పర్సనల్ లైఫ్‌లో నువ్వు నా బాస్‌వి కాదు అంటూ విశాల్ కూడా కొంచెం గట్టిగానే సమాధానం చెప్తాడు. ఏంటి? నా ప్రాబ్లం కాదా? నిన్ను అంటూ రిషి సోఫాలో నుంచి లేచి విశాల్ దగ్గరికి దూసుకెళ్తాడు. కాలర్ గట్టిగా పట్టుకుంటాడు. రిషి అంత సీరియస్‌గా చూస్తుంటే విశాల్ ఏమో ఎగతాళిగా నవ్వుతూ ఉంటాడు. ఎందుకు? వసు విషయంలో నీకెందుకంత కోపం? ఇంకా నీ పర్మిషన్ లేకుండా నీ ఇంట్లోకొచ్చినందుకు కోప్పడొచ్చు. కానీ వసు విషయంలో ఎందుకు అంత కోప్పడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అంటూ విశాల్ కొంచెం కన్నింగ్‌గా నవ్వుతూ అడుగుతాడు. తనకి ఆల్రెడీ తెలుసు కదా, ఫోటో అది చూసాడు కదా. ఆ అమ్మాయిని నీ అవసరాల కోసం వాడుకున్నావు. ఎంతంటే తన జీవితం మీద ఆశ వదులుకునేంత వరకు వాడుకున్నావు. నిన్ను అంతగా ప్రేమించింది. మరి నువ్వేం చేసావు? నువ్వు తనకి అలాంటి అంటూ చెయ్యి బిగించి మొహం మీద గుద్దుబోతూ కంట్రోల్ చేసుకొని ఆగుతాడు రిషి. సరే, నేను వాడుకున్నాను, ఒప్పుకుంటాను. కానీ మరి నీ సంగతేంటి? అంటూ వెటకారంగా నవ్వుతాడు. రిషికి అర్థం కాదు. కనుబొమ్మలు 2 ముడిచి చేతులు దించేసి ఏంటి అన్నట్టు చూస్తాడు. వాడుకోలేదా తనని? తను నీకు అవసరం కాబట్టే కదా నువ్వు పెళ్లి చేసుకున్నావు. అంటే నువ్వు నేను ఒకే పడవలో ఉన్నాం. మనమిద్దరం మన అవసరాల కోసమే తనని వాడుకున్నాం. అందులో తప్పేముంది? నీకు పశ్చాత్తాపం లేనప్పుడు నాకెందుకు ఉండాలి అంటూ చాలా క్యాజువల్గా మాట్లాడతాడు. విశాల్ మొహంలో ఆ నవ్వు చూస్తుంటే తల నుంచి అరకాల వరకు మండిపోతూ ఉంటుంది. వాడు ఎంత దుర్మార్గుడో అర్థమవుతుంది. ఏంటి నీకు ఆటలుగా ఉందా? ఏం వాగుతున్నావు అనేసి రిషి కోపంగా అడుగుతాడు. "హా, ఎంత పెద్ద లాయర్వి, ఏం అర్థం కానట్టు మాట్లాడతావేంటి? తనని మంచం మీద పడుకోబెట్టుకొని నీకు నచ్చినట్టు అది నిజంగా నీకు ఫన్‌గా ఉండుండాలే అలా చేస్తుంటే" అంటూ కొంచెం బూతు మాటలు మాట్లాడతాడు అక్కడ. నీకు ఓకే, తను కొంచెం బోరింగ్‌గానే ఉండొచ్చు. కానీ తన బాడీ మాత్రం అంటూ డ్రీమీగా మాట్లాడుతున్నట్టు మాట్లాడతాడు. రిషి ఇంకా ఏం మాట్లాడకుండా గట్టిగా నెక్స్ట్ సెకండే విశాల్ అలా మాట్లాడేసరికి కోపంతో ఇంకా పిడికిలు బిగించి ముక్కు మీద ఒక్కటిస్తాడు. వెంటనే వాడు నేల మీద పడిపోతాడు. నీ మురికి నోటితో వసు గురించి ఇంకొక మాట మాట్లాడే ధైర్యం చేస్తే నిన్ను చీల్చి చెండాడుతా అంటూ రిషి కోపంతో రగిలిపోతాడు. తను కూడా కింద పడిపోయిన విశాల్ పైన కూర్చుని ఇంకా కొట్టిన చోటే కొట్టి 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 కొడతాడు. ఏమన్నావు? నువ్వు నన్ను ఏం అడిగావు అంటూ రిషి కోపంతో తను చుట్టు పట్టుకుని పీక్కుంటాడు. తనేమన్నా ఆట బొమ్మ అనుకుంటున్నావా? తను నీకు ఫన్ ఇచ్చిందా అని అడుగుతున్నావా? అయితే నేను చెప్పేది జాగ్రత్తగా విను. షీ వాజ్ రియలీ ఫన్. ఇలాంటి చెత్త వెధవతో ప్రేమలో పడినందుకు తను నిజంగా చాలా బాధపడింది కూడా. విశాల్ని మళ్ళీ 2 దెబ్బలు కొట్టి వాడిని పైకి లేపి వాడి చేతికి తగిలించుకున్న బ్యాగ్ని తీసి మళ్ళీ నేల మీదకి నెట్టేసి అందులో ఏమున్నాయా, వీడేం తీసాడా అని వెతకగా రాజేంద్ర ఇండస్ట్రీస్కి సంబంధించిన డాక్యుమెంట్స్ దొరుకుతాయి. అవి చూసి రిషి రియల్లీ ఆ ముసలాయన నా దగ్గర నుంచి వీటిని తీసుకురమ్మని నిన్ను పంపాడా?
అంటూ విశాల్ని ఎగతాళిగా అడుగుతాడు. విశాల్ ఏమో తన నోటి వెంట ముక్కు వెంట కారుతున్న బ్లడ్ని తుడుచుకుంటూ లేవడానికి ప్రయత్నిస్తాడు. కానీ తన వల్ల కాదు. కొన్ని పర్సనల్ ఫీలింగ్స్ వల్ల వీటిని బయట పెట్టకూడదని అనుకున్నాను. కానీ ఆ పెద్దయిన తిరిగి ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా అని రిషి తనలో తానే కొనుక్కుంటాడు వాళ్ళ నాన్న గురించి. తర్వాత రిషి మళ్ళీ విశాల్ వైపు సీరియస్గా చూస్తూ, ఈ నీచమైన పని చేయమని ఎవరైతే నిన్ను అడిగారో వాళ్ళు నేను బెయిల్ పైన బయటకు తీసుకురావడానికి వచ్చినప్పుడు వాళ్ళతో ఇలా చెప్పు. ఈ న్యూస్ని అన్ని మీడియా సంస్థలకు సాధ్యమైనంత వరకు ప్రతి చోట పబ్లిష్ చేయకుండా నన్నెవ్వరూ ఆపలేరని చెప్పు. నువ్వు ఇంకా ఆ రాజేంద్ర ఇండస్ట్రీస్ మీ ఇద్దరి సర్వనాశనం చూడకుండా నేను ఊరుకోను. నువ్వు ఈ పని చేసినందుకో లేదంటే వసుని మోసం చేసినందుకో అంత పెద్ద శిక్ష పడి జైల్లో కుళ్ళిపోవాల్సిన అవసరం లేదని నాకు తెలుసు. కానీ ఇకపై నా ఆఫీస్ పరిసరాల్లో కూడా నువ్వు కనిపించడానికి వీల్లేదు. కవిత నాకు సొంత చెల్లెలు లాంటిది. నీ వల్ల తను బాధపడడం నాకు ఇష్టం లేదు అంటూ రిషి కోపంగా మాట్లాడుతూ ఉండగా పోలీసులు అక్కడికి వస్తారు. విశాల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు వాళ్ళతో పాటు. పోలీసులు అది రావడం ఆ గందరగోళం అంతా చూసి రిషి ఫ్రెండ్స్ కూడా వచ్చి అక్కడ పరిస్థితిని గురించి అడుగుతారు. కానీ రిషికి అక్కడ జరిగిందంతా వాళ్ళకి వివరించి చెప్పే స్థితిలో లేక కాసేపు ఆగి మళ్ళీ రమ్మని తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. రిషి తన రూమ్ డోర్ వేసినప్పుడు చాలా గట్టి సౌండ్ వస్తుంది. మొత్తం ఫ్లోర్ అంతా ప్రతిధ్వనించినట్టు అవుతుంది. రిషి బెడ్ పైన పడుకొని అటు ఇటు దొర్లుతాడు. కనీసం ప్రశాంతంగా 10 నిమిషాలు కూడా కళ్ళు మూసుకోలేకపోతాడు. వసు గురించి ఆలోచనలు, తన తండ్రి చేసిన పనికి ఆ సంబంధించిన విషయాలతో అవన్నీ రిషి మెదడుని తోల్చేస్తూ ఉంటాయి. కనీసం వసు ఇక్కడ ఉండుంటే బాగుండని అనుకుంటాడు. తన ఒళ్ళో తల పెట్టుకుని తనేమో రిషి తలలో చేయి పెట్టి అలా నిమురుతూ ఉంటే ప్రశాంతంగా అనిపించేది. తన చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది. రిషి వసు ఒళ్ళో ఎప్పుడు తల పెట్టుకొని పడుకున్నా ఏదో తెలియని వెచ్చదనం తన అమ్మ ఒళ్ళో తలపెట్టుకుని పడుకున్నట్టే అనిపిస్తూ ఉండేది. ఇంకా ఎంతకీ కన్ను మూతపడకపోవడంతో అసలు విశాల్ తన ఇంట్లోకి ఎలా వచ్చాడు, లాకర్ని ఎలా ఓపెన్ చేశాడు అనేది తెలుసుకోవడం కోసం బెడ్ దిగి తన స్టడీ టేబుల్ దగ్గరికి వెళ్తాడు. మొత్తం తన సీసీటీవీలో రికార్డ్ అయిన రికార్డింగ్స్ మొత్తం అబ్జర్వ్ చేస్తూ చూస్తూ ఉండగా తనకు ఒక ఇంట్రెస్టింగ్ దృశ్యం ఒకటి కనిపిస్తుంది. అందులో రిషి వసులు రిషి రూమ్లోనే ఉంటారు. రిషి మత్తులో ఉన్నప్పుడు వసు ఒళ్ళో తల పెట్టుకొని పడుకొని ఉన్నాడు. అందులో అంత శబ్దం ఏం లేదు, వాయిస్ ఏమీ రాదు, జస్ట్ అలా కనిపిస్తూ ఉంటుంది. రిషి తనతో ఏదో మాట్లాడుతున్నాడని తెలుసు. తను చెప్పే ప్రతిదానికి వసు సమాధానం చెప్తున్నట్టు తనకు అర్థమవుతుంది. తను నిద్రకి భంగం కలగకుండా ఉండేందుకు వసు తెల్లవార్లు కూడా అక్కడే అలా కదలకుండా తన పక్కనే అలా మెలకుగా కూర్చొని ఉండిపోతుంది. రిషి ఆ వీడియోని చూసి నిట్టూరుస్తాడు. తిరిగి నా దగ్గరికి వచ్చే వసు, నేను ఇక్కడ చాలా ఒంటరిగా ఉన్నాను, నాకు ఇలా ఒంటరిగా ఉండడం అస్సలు ఇష్టం లేదు అంటూ వసుని ఆ వీడియోలో చూస్తూ చెప్తాడు. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే ఎపిసోడ్. మీకు కనుక ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. బై బాయ్.